క్రమం నీళ్ళు లేకపోతే, భయభక్తి నీకు లేకపోతే, పశ్చాత్తాపం నీకు లేకపోతే దేవుడు నీ నిత్య నరకానికి వెళతాడు. ఇది వాస్తవం. ఈరోజు చాలామంది సంఘములో లేకుండా సంఘానికి దూరం అయిపోయి, సంఘ సేవకునికి దూరం అయిపోయి, సంఘ సహవాసానికి దూరం అయిపోయి, ఏమండి దేవుని సంఘములో ఉండవలసిన వాళ్ళు ఏదో విచ్చలుడు బతుకుతున్నారు. కానీ ఈరోజు వాళ్ళకి కనబడకపోవచ్చేమో, కానీ వారు ఎప్పుడు అనుభవిస్తారు తెలుసా? ఒక రోజు ఉంది, ఆ తీర్పు రోజు ఉంది. ఆ తీర్పు రోజు అగ్ని ఆరదు, పొరుగు చావని ఒకటి భద్రంగా దేవుడు దాచి ఉంచాడు. మరి ఈరోజు మనము సంఘములో చేర్చబడ్డాం. మరి సంఘములో ఉండేవాళ్ళు ఎవరు? సంఘములో ఉండకోకుండా వెళ్ళగొట్టబడే వాళ్ళు ఎవరు? ఒకటి డాంబికులు, రెండవది అబద్ధికులు. వీళ్ళు సంఘములో ఎప్పుడూ ఉండరు. మరి సంఘములో ఉండేవాళ్ళు ఎవరు?